ఇరాన్ సీజ్ ఫైర్ స్టోరీ మళ్ళీ సీరియస్ టర్న్ తీసుకుంది. జూలై 6 and 7 డేట్స్లో ఒమన్ కోస్ట్ దగ్గర స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రూట్లో 3 కమర్షియల్ షిప్స్ మీద అటాక్స్ జరిగాయని రిపోర్ట్స్ వచ్చినాయి. ఇందులో ఒకటి ఖతార్కు చెందిన ఎల్ఎన్జీ ట్యాంకర్ అల్ రెఖాయత్, దాని ఇంజన్ రూమ్లో ఫైర్ వచ్చింది. ఇంకొకటి సౌదీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్. మూడో వెజల్ మీద కూడా డ్రోన్ లేదా ప్రొజెక్టైల్ టైప్ అటాక్ జరిగిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఖతార్ ఈ అటాక్ని స్ట్రాంగ్లీ కండెమ్ చేసింది. ఇరాన్ను లీగల్లీ రెస్పాన్సిబుల్ అని కూడా చెప్పింది. ఇది సింపుల్ షిప్పింగ్ ఇన్సిడెంట్ కాదు. ఆల్రెడీ ఫ్రాగైల్గా ఉన్న యుఎస్ ఇరాన్ సీజ్ ఫైర్ మీద ఇది డైరెక్ట్ ప్రెజర్ పెట్టింది. అటాక్ జరిగిన కొన్ని గంటల్లోనే యుఎస్ మిలిటరీ ఇరాన్ మీద ఫ్రెష్ స్ట్రైక్స్ చేసింది. రిపోర్ట్స్ ప్రకారం బందర్ అబ్బాస్, సిరిక్, కెష్ ఏరియాలో టార్గెట్స్ హిట్ అయ్యాయి. సెంట్కామ్ ఫిగర్ ప్రకారం 80 కంటే ఎక్కువ టార్గెట్స్ హిట్ అయ్యాయని యుఎస్ సైడ్ చెప్తుంది. అమెరికా క్లియర్ మెసేజ్ ఇచ్చింది, కమర్షియల్ షిప్పింగ్ మీద అటాక్స్ అంటే మిలిటరీ రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడే స్టోరీ ఇంకా సీరియస్ అయింది. టర్కీలో నాటో సమ్మిట్ సమయంలో డొనాల్డ్ ట్రంప్ రిపోర్టర్స్తో మాట్లాడుతూ ఇరాన్ సీజ్ ఫైర్ గురించి స్ట్రాంగ్ కామెంట్ చేశాడు. ఫర్ మీ ఐ థింక్ ఇట్స్ ఓవర్ అన్నాడు. ఇరాన్తో డీల్ చేయడం వేస్ట్ ఆఫ్ టైం అన్న మీనింగ్లో ఆయన మాట్లాడాడు. కానీ అదే సమయంలో నెగోషియేషన్స్ పూర్తిగా క్లోజ్ అయ్యాయని కూడా చెప్పలేదు. అంటే సిచ్యువేషన్ పూర్తిగా వార్ రీస్టార్ట్ అని ఇప్పుడే చెప్పలేం, కానీ సీజ్ ఫైర్ స్టేబుల్గా ఉందని కూడా చెప్పలేం. ఇది ఇప్పుడు డేంజరస్ మిడిల్ స్టేజ్లో ఉంది. ఇరాన్ సైడ్ కూడా రిప్లై ఇచ్చింది. ఇరాన్, బహ్రెయిన్ అండ్ కువైట్లో 85 మిలిటరీ ఇన్స్టాలేషన్స్ టార్గెట్ చేశామని క్లెయిమ్ చేసింది. కానీ ఇది ఇరాన్ క్లెయిమ్ మాత్రమే, ఇండిపెండెంట్ కన్ఫర్మేషన్ ఇంకా క్లియర్గా లేదు. కువైట్ మాత్రం తమ ఎయిర్ డిఫెన్స్ 2 బాలిస్టిక్ మిజైల్స్ అండ్ 13 డ్రోన్స్ ఇంటర్సెప్ట్ చేశామని చెప్పింది. ఇంజూరీస్ అండ్ డ్యామేజ్ లేదని కువైట్ సైడ్ చెప్పింది. ఇలాంటి క్లెయిమ్స్ వార్ టైంలో కామన్, కాబట్టి ఎవరు ఏమన్నారు అన్నదానికంటే గ్రౌండ్ మీద ఎస్కలేషన్ పెరుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కొత్త వాళ్ళకు కూడా అర్థం కావాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ షార్ట్గా చూద్దాం. ఇరాన్ యుఎస్ టెన్షన్ కొత్తది కాదు. 1979 ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ అమెరికా రిలేషన్షిప్ కంప్లీట్లీ మారిపోయింది. 2015లో న్యూక్లియర్ డీల్ వచ్చింది. 2018లో అమెరికా ఆ డీల్ నుంచి బయటకు వచ్చింది. తర్వాత శాంక్షన్స్, న్యూక్లియర్ వయోలేషన్స్, ఇజ్రాయెల్ ఇరాన్ టెన్షన్స్, ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ కలిపి సిచ్యువేషన్ని అన్స్టేబుల్ చేశాయి. రీసెంట్ వార్ తర్వాత యుఎస్ ఇరాన్ సీజ్ ఫైర్ ఒక టెంపరీ పాజ్ లాగా కనిపించింది. కానీ ఇప్పుడు ట్యాంకర్ అటాక్స్, యుఎస్ స్ట్రైక్స్, ట్రంప్ స్టేట్మెంట్ ఇవన్నీ ఆ పాజ్ని బ్రేక్ చేస్తున్నాయి. ఇంకా సెన్సిటివ్ పాయింట్ ఏంటంటే ఇరాన్లో ఖమెనెయి ఫనరల్ ఈవెంట్స్ జరుగుతున్న సమయంలో ఈ ఎస్కలేషన్ వచ్చింది. కంట్రీ ఎమోషనల్ మూడ్లో ఉంది. లీడర్షిప్ మీద ఇంటర్నల్ ప్రెషర్ కూడా ఉంటుంది. అలాంటి టైంలో మిలిటరీ రెస్పాన్స్, పబ్లిక్ యాంగర్, పొలిటికల్ మెసేజింగ్ ఇవన్నీ కంబైన్ అయితే సిచ్యువేషన్ అయితే చాలా హీట్ ఎక్కుతుంది. ఇండియా యాంగిల్ కూడా ఇక్కడ బ్రీఫ్గా చెప్పాలి. ఇండియాకి గల్ఫ్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఆయిల్ ఇంపోర్ట్స్, ఎల్పిజి సప్లై, షిప్పింగ్ కాస్ట్, గల్ఫ్లో పనిచేస్తున్న ఇండియన్ సేఫ్టీ ఇవన్నీ ఈ క్రైసిస్తో ఇండైరెక్ట్లీ కనెక్ట్ అయి ఉన్నాయి. ఆయిల్ ప్రైజెస్ ఆల్రెడీ రియాక్షన్ చూపిస్తున్నాయి. కానీ ఇప్పుడే ఇండియాలో పెట్రోల్ అండ్ ఎల్పిజి ప్రైసెస్ వెంటనే పెరుగుతాయని చెప్పడం కరెక్ట్ కాదు. మనం వాచ్ చేయాల్సింది ఎస్కలేషన్ ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఇండియా గతంలో ఆపరేషన్ సింధు ద్వారా జూన్ 2025 కాన్ఫ్లిక్ట్ సమయంలో ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ నుంచి 4,415 ఇండియన్స్ని ఎవాక్యుయేట్ చేసింది. అది లాస్ట్ ఇయర్ కాంటెక్స్ట్. కరెంట్ ఎస్కలేషన్కి డైరెక్ట్ ఎవాక్యుయేషన్ అప్డేట్ కాదు. ఇప్పటి సిచ్యువేషన్లో గల్ఫ్ రీజన్లో ఉన్న ఇండియన్స్ అఫీషియల్ ఎంబసీ అడ్వైజరీస్ మాత్రమే ఫాలో చేయాలి. వాట్సాప్ వీడియోస్, ఓల్డ్ వార్ క్లిప్స్, ఫేక్ మిజైల్ విజువల్స్ ఇవన్నీ నమ్మకూడదు. ఇప్పుడు గ్లోబల్ రియాక్షన్ చూస్తే ఖతార్, కువైట్ లాంటి గల్ఫ్ కంట్రీస్ కన్సర్న్లో ఉన్నాయి. వాళ్ళకి ఇరాన్తో డైరెక్ట్ వార్ కావాలని లేదు, కానీ షిప్పింగ్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అయితే వాళ్ళ ఎకానమీ కూడా హిట్ అవుతుంది. అమెరికా కూడా ఫుల్ వార్ అవాయిడ్ చేయాలని చూస్తుంది, కానీ ట్యాంకర్ అటాక్స్ రిపీట్ అయితే మిలిటరీ రెస్పాన్స్ పెరగొచ్చు. ఇరాన్ కూడా ఫుల్ స్కేల్ వార్ కోరుకోకపోవచ్చు, కానీ డొమెస్టిక్ ప్రెషర్ వల్ల స్ట్రాంగ్ రెస్పాన్స్ చూపించాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఇది డేంజరస్ బ్యాలెన్స్. ఇక్కడ నెక్స్ట్ సినారియో 3 విధాలుగా ఉండొచ్చు. ఫస్ట్, కంట్రోల్డ్ ఎస్కలేషన్. యుఎస్ అండ్ ఇరాన్ లిమిటెడ్ అటాక్స్ చేసి తర్వాత మీడియేటర్స్ టాక్స్ రీస్టార్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సెకండ్, షిప్పింగ్ వార్. డైరెక్ట్ ఫుల్ వార్ కాకుండా ట్యాంకర్స్, డ్రోన్స్, మిజైల్స్, మైన్స్ లాంటి ఇన్సిడెంట్స్ కంటిన్యూ అవుతాయి. థర్డ్, బిగ్గర్ ఎస్కలేషన్. ఒక మిజైల్ రాంగ్ టార్గెట్ హిట్ అయితే, సివిలియన్ క్యాజువాలిటీస్ వస్తే లేదా యుఎస్ బేస్ మీద మేజర్ డ్యామేజ్ అయితే కాన్ఫ్లిక్ట్ క్విక్లీ ఎక్స్పాండ్ అవుతుంది. ప్రస్తుతం నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఇది ఫుల్ వార్ రీస్టార్ట్ అని ఇప్పుడే కంక్లూడ్ చేయకూడదు, కానీ సీజ్ ఫైర్ సేఫ్గా ఉందని కూడా అనలేం. ఇది ఫ్రాగైల్ సీజ్ ఫైర్ బ్రేకింగ్ పాయింట్ దగ్గర ఉంది. ట్రంప్ వర్డ్స్, యుఎస్ స్ట్రైక్స్, ఇరాన్ రిటాలియేషన్ క్లెయిమ్స్, గల్ఫ్ టెన్షన్, ఆయిల్ మార్కెట్ రియాక్షన్ ఇవన్నీ కలిపి సిచ్యువేషన్ సీరియస్ అని చూపిస్తున్నాయి. సో మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఇగ్నోర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. జియోశ్రీ వ్యూ ప్రకారం మిడిల్ ఈస్ట్లో ఒక్క ట్యాంకర్ అటాక్ కూడా గ్లోబల్ ఎకానమీని షేక్ చేస్తుంది. సీజ్ ఫైర్ పేపర్ మీద ఉండొచ్చు, కానీ ట్రస్ట్ గ్రౌండ్ మీద లేకపోతే క్రైసిస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి డెవలప్మెంట్స్లో వాచ్ చేయాల్సిన 3 పాయింట్స్: ఆయిల్ ప్రైస్ మూవ్మెంట్,
యుఎస్ ఇరాన్ నెక్స్ట్ మిలిటరీ రెస్పాన్స్, ఇండియా అండ్ గల్ఫ్ ఎంబసీ అడ్వైజరీస్. ఈ 3 ఇండికేటర్స్ నెక్స్ట్ ఫ్యూ డేస్లో రియల్ సిచ్యువేషన్ చెప్పగలవు. ఇదే ఇవాల్టి అప్డేట్. మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. జియోశ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ శ్రీకాంత్. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.